హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2002 ఎస్ఆర్ డీటెయిల్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన సైటు voters.eci.gov.in ఈ సైట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది. దీంట్లోకి వెళ్ళిపోతే మనకి ఇలా సైట్ వస్తుంది. సో ఐదర్ ఇలా యాక్సెస్ చేయొచ్చు, లేదా సిఈఓ తెలంగాణ ఓపెన్ చేస్తే వచ్చే ఫస్ట్ లింక్లో ఇక్కడ మనకు షెడ్యూల్ కూడా వచ్చింది. దీంట్లో ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002 దీని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఎలక్టోరల్ సెర్చ్ అని ఉంది కదా, ఈ ఎలక్టోరల్ సెర్చ్ వెళ్ళిపోతే సేమ్ అదే సైట్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మమ్మ డీటెయిల్స్ వెతుకుతున్నాను. మా అమ్మమ్మ 2002లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే, బట్ ఆ ఏరియా ఫాల్స్ అండర్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకొని డిస్టిక్ మాది నిజామాబాద్ సెలెక్ట్ చేసుకొని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తను నిజామాబాద్ అర్బన్లోనే ఉండే, సో నిజామాబాద్. తన పేరు బాలమణి, వాళ్ళ హస్బెండ్ నేమ్ సుదర్శన్. సో క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఫిల్ చేసేస్తే సో ఇక్కడ బాలమణి సుదర్శన్ రిలేటివ్ నేమ్లో మ్యాచ్ అయిన వాళ్ళందరూ వచ్చినాయి. సో 237, 43, 677, 237, 27 ఇది. సో నాకు మా అమ్మమ్మ ఎక్కడ ఉంది అంటే కసబ్ గలీలో ఉందని నాకు తెలుసు. సో ఇదేనా కాదని కన్ఫర్మేషన్ కోసం నేనేం చేస్తా అంటే ఇక్కడ మనం పీడిఎఫ్ రోల్ ఉంది. సో ఈ పీడిఎఫ్ రోల్లో వెళ్ళిపోయి ఇక్కడ మనకు 237, 43 చూపించింది కదా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని నిజామాబాద్లో 237 సెలెక్ట్ చేసుకుంటే 43 అని ఉన్నది. 43 పోలింగ్ స్టేషన్ ఉన్నట్టు. 43 ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 677 ఉంది. 677 సీరియల్ నెంబర్కి వెళ్ళిపోయింది. సో మనకు ఒక్కళ్ళ దొరికినా మన ఫ్యామిలీ అందరిది కూడా చూసుకోవచ్చు. 677. సో 677లో బాలమణి సుదర్శన్, ఓకే. తర్వాత వాళ్ళ సన్ కూడా ఉన్నారు. సో ఇంటి నెంబర్ తోటి కూడా మనకు ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఇంటి నెంబర్ తోటి కూడా చూసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ దొరికిపోయినాయి. ఇక్కడ మా అమ్మమ్మ బాలమణి, తన సీరియల్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఇది. ఓకే.